అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. అమెరికాకి వెనుజులాకి మధ్య ఏం జరిగింది? వెనుజులా అధ్యక్షుడిని అతని భార్యని బందీలుగా పట్టుకున్నామని వీడియోస్ రిలీజ్ చేస్తూ మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం చూసాం. అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన అంత గొడవలైనవి? అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా వెనుజులా మీద ఎందుకు దృష్టి సారించారు? అలాగే అసలు అత్యంత భద్రత మధ్య ఉండేటువంటి వెనుజులా అధ్యక్షుడిని అంత ఈజీగా ఎలా పట్టుకోగలిగారు? ఈ విషయాలన్నీ మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఎనలిస్ట్, అన్నిట్లోనూ ఎనలిస్ట్ ఆయన, ఇటు మార్కెట్ విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇటు ఇంటర్నేషనల్ ఇష్యూస్లో కావచ్చు, అన్నిట్లోనూ ప్రశాంత్ గారు, వారితో మాట్లాడదాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి నిరుపమ గారు. అసలు ఏం జరిగిందండి? చాలా అసలు మూడంచెల భద్రత ఉంటుంది ప్రతి చోట కూడా, చాలా భయంకరమైనటువంటి సెక్యూరిటీ, చాలా ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది అంటున్నారు వెనుజులా అధ్యక్షుడికి. అసలు ఒక్క రోజు పడుకున్న దగ్గర ఇంకో రోజు పడుకోడు ఆయన, బంకర్లో రోజు మార్చి బంకర్లో దాక్కుంటాడు, చాలా కష్టము అంటున్నారు. అలాంటి వ్యక్తిని అంత ఈజీగా అమెరికా ఎలా పట్టుకోగలిగింది? కొనేశారు వాళ్ళ స్టాఫ్ మొత్తాన్ని, ఎస్పెషల్లీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా అమెరికా కొనేసింది అని అంటున్నారు. నిజమా ఇది? అసలు ఇద్దరి మధ్యన ఏం జరిగింది? ఎందుకు ఇంత ఇష్యూస్ అవుతున్నాయి? అంతలాగా పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక అధ్యక్షుడిని, దేశాధ్యక్షుడిని, అతని భార్యని బందీలుగా పట్టుకెళ్లాల్సిన అవసరం అమెరికాకి ఏమొచ్చింది అసలు? మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఒక దేశాధ్యక్షుడిని ప్రపంచం మొత్తం చూస్తున్న సందర్భంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది చాలా పెద్ద విషయం, చాలా కష్టమైన విషయం కూడా. బట్ అమెరికా లాంటి దేశం చేయగలదు అని అందరికి కూడా ఒక నమ్మకం ఉంది. బట్ అది చేస్తుంది అనేది డైరెక్ట్ గా చేసి చూపించింది. ఎందుకంటే 2011 ఒసామా బిన్ లాడెన్ ని ఎలా అంత తుదిమట్టిచ్చిందో, తర్వాత ఇరాక్ దేశంలో సద్దాం హుసేన్ ని ఎలా తుదిమట్టిచ్చిందో, తర్వాత రీసెంట్ గా పనామా అధ్యక్షుడిని కూడా అదే విధంగా అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం కూడా చూసింది. బట్ మీరు అన్నట్టు ఇదేదో ఒక నెలలోనో ఒక వారం కిందటో తీసుకున్న డెసిషన్ కాదు. ఒక 2-3 సంవత్సరాలుగా దీని మీద చర్చలు జరుగుతున్నది. అమెరికా వెనుజులాపై ఆధిపత్యాన్ని తిరిగి పొందాలి. ఏదైతే 2000 సంవత్సరంలో హ్యూగో చావేజ్ వచ్చి అమెరికన్ కంపెనీస్ అక్కడ ఉంటూ ఆయిల్ ని నిర్బంధంగా అక్కడ ఉన్న ఆయిల్ ని వాడుకుంటున్న తరుణంలో వాటిని నేషనలైజ్ చేయడము, అమెరికా యొక్క కంపెనీల ఆధిపత్యాలు పోగొట్టుకోవడం, ఇవన్నీ జరిగిన తరుణంలో తిరిగి దాన్ని పొందాలి అనే ఆలోచనతో ఉన్న అమెరికా ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై ప్లాన్ చేసింది. కొన్ని సంవత్సరాలుగా చేసి, మీరు అన్నట్టు అందులో ఉన్న ఏజెంట్స్, ఇంటెలిజెన్స్ అందరూ కూడా కుమ్మక్కై ఈ యొక్క చర్యకు పాల్పడిందని నేను బలంగా నమ్ముతున్నాను. బట్ అనాలిసిస్ చేస్తే మార్కెట్ ఏదైనా కూడా చూసిస్తే ఖచ్చితంగా కూడా మనకు అందుబాటులోకి వచ్చిన సమాచారం ప్రకారం జరిగింది. బట్ ప్రపంచం మొత్తం కూడా అందరికీ తెలుసు అసలు ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా పుస్తకాల్లో చదువుకున్నాం. బ్రిటిష్ వారు 200 సంవత్సరాల క్రితం ఈస్ట్ ఇండియా పేరు చెప్పి భారతదేశానికి ఒక ట్రేడింగ్ అంటూ వచ్చి మన దేశంలో ఉన్న వనరులు, ప్రధానంగా ఆ రోజుల్లో కాటన్, మన దేశం వైపు సిల్క్, కాటన్, పెప్పర్ లాంటి స్పైసెస్, ఇలాంటి వాటి కోసం వచ్చి మొత్తం ఒక దేశాన్ని కాలనీగా మార్చేసి వారు మొత్తం ఆధిపత్యం చలాయించారు. వాటి నుంచి మనం బయటకు రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఇవి పుస్తకాల్లో చదివాం. అలాగే ఫ్రెంచ్ అయితేనేమి, స్పెయిన్ అయితేనేమి, ఇటలీ అయితేనేమి, జపాన్ అయితేనేమి, ఇంపీరియలిజం అంటారండి ఇంగ్లీష్ లో, తెలుగులో సామ్రాజ్యవాదం, మనమంతా పుస్తకాల్లో చదివాం. వేరే వేరే దేశాలు వెళ్ళి వారి రిసోర్సెస్ ని, వారి మనుషుల్ని ఆక్రమించడం అనేది. బట్ ఈ రోజుల్లో, ఇప్పుడుండే తరుణంలో, ప్రపంచం మొత్తం కూడా బలంగా ఉన్న తరుణంలో అమెరికా ఇలాంటి ఒక సామ్రాజ్యవాద చర్య పోవడం అనేది ప్రపంచాన్ని నివ్వెరపరిచిందండి. బలం ఉంటే, మన వైపు ఉండే శక్తి ఉంటే, మన దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఎవరినైనా లొంగ తీసుకోవచ్చు, ఎవరి స్వేచ్ఛనైనా హరించవచ్చు, మేము చెప్పినట్టు వినాల్సిందే అని అమెరికా నిర్బంధంగా, అంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ ట్రంప్ చెప్పే విధంగా వచ్చింది. అంటే ప్రపంచం ఒక రకంగా కూడా నివ్వెరపోవాల్సిన అంశం అండి ఇది. దీన్ని లోతుగా పరిశీలిస్తే చాలా అంశాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాలు అందరికి కూడా తెలిసిన బహిరంగ చర్చ. ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిల్వలు, చమురు నిల్వలు ఉన్న దేశం వెనుజులా. దాదాపు ప్రపంచానికి సరిపడా 17-18%, అంటే 1/5 వంతు ఒక చిన్న దేశంలో అన్ని నిల్వలు ఉండడం, వాటిని ఖచ్చితంగా కూడా వాటిపై కన్ను అమెరికాపై పడ్డం ఎన్నో ఏళ్లుగా జరిగింది ఇది. సో ఇప్పుడు అదేదో అంటారు చూసారా, చీకట్లో చేయడం కాదు, డైరెక్ట్ గా వచ్చేసి ఎదురుగా అధ్యక్షుడిని, ఏదో సిల్లీ కారణం గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, మీరు, మీ వైఫ్, మీ పిల్లలు ఇతర డ్రగ్ కార్టెల్స్ తో కలిపి మా దేశంపై డ్రగ్స్ సరఫరా చేశారని ఒక చిన్న కారణం చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ప్రధాన కారణం, అమెరికాకి 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే,
ఆ కోల్పోయిన ఆధిపత్యాన్ని, ఆ చమురుపై ఆధిపత్యాన్ని వాళ్ళు తిరిగి పొందాలి. ఓకే. 2000 సంవత్సరం వరకు అమెరికన్ కంపెనీస్ అందులో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటివి మళ్ళీ తిరిగి పొందాలి. ప్రపంచానికి కూడా ఒక మెసేజ్ అండి. అంటే ఎవరైనా సరే అమెరికా ఆధిపత్యానికి లొంగకుంటే, అంటే ఇటీవల ఇరాన్‌కి ఒక మెసేజ్ చెప్పింది. మీరు అణ్వాయుధాలకు తయారడానికి మీరు గిన ట్రై చేస్తే ఏం చేస్తామో అనేది చూసాం మనమందరం గూడా. ఒక 200 మీటర్ల భూమి లోతులోకెళ్ళి మరి బంకర్లు ధ్వంసం చేయడము. అలాగే గాజాపై అదే దాడి జరిగిన ఇజ్రాయెల్‌కి కూడా సపోర్ట్ చేయడము. సో, మనం చూస్తూనే ఉన్నాం. అలాగే బలంగా ఉన్న రష్యా ఈరోజు పక్క దేశమైన యుక్రెయిన్‌పై దాడి చేయడము. అంటే నేను అమెరికా ఒకటే అని చెప్పట్లేదండి. బలంగా ఉన్న ఏ దేశాలున్న అణ్వాయుధాలు పక్క దేశాలపై దాడి చేయడం, చైనా అయితే తైవాన్ పైన. ఇవన్నీ కూడా ఒక సామ్రాజ్యవాదం వైపు, అంటే ఒక 100 సంవత్సరాల క్రితం మరిచిపోయిన సామ్రాజ్యవాదాన్ని, అంటే ఫ్రెంచ్, ఇటాలియన్ సామ్రాజ్యవాదం అంటారు చూసారా? బ్రిటిష్ సామ్రాజ్యవాదం మళ్ళీ తిరిగి వస్తున్నాయా? ఈ అమెరికన్లు, ఈ రష్యన్స్, చైనీసు చిన్న చిన్న దేశాలను ఆక్రమించి వాళ్ళ బలాన్ని నిరూపించి వారి వైపు తిప్పుకొని వారు చెప్తే విధంగా వనరులను వాడుకునే విధంగా తయారవుతుందా అనే ఒక పరిశీలన జరుగుతుందండి. అంత ప్రపంచం అంతా కూడా తిరిగి చూస్తున్న తరుణం ఇది. ఇప్పుడు కేవలం ఆధిపత్యం కోసమే అయితే ఇది. ఇందులో వేరే ఏం లేదు. కానీ అంత 3 అంచెల భద్రతా వలయాన్ని ఛేదించుకొని రావటం అంటే కంప్లీట్‌గా వాళ్ళందరిని కొనేసారా అండి ఏంటి అమెరికన్స్? ఎస్పెషల్లీ డెఫినెట్ ట్రంప్. గా అండి. ఇంటెలిజెంట్ వ్యవస్థ, అమెరికన్ ఇంటెలిజెంట్ వ్యవస్థ ప్రపంచంలో అందరికంటే 2 మెట్లు ఎక్కువ ఉంటుంది. యాహ్! సో, మన ఇంట్లో మన దగ్గరే మన పక్కనే ఉంటూ ఉంటారు. వాళ్ళు అమెరికాకి పని చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి ఇంటెలిజెంట్ వ్యవస్థలో అమెరికా నంబర్ 1. సో సో దాని గురించి ఎటువంటి మనకు ఆలోచన లేదు. సో, అటువంటి అమెరికా దీన్ని అరెస్ట్ చేయడం నాకు అంత గొప్ప ఆశ్చర్యం కలిగించట్లేదు. కానీ వీ దీని తర్వాత ప్రపంచంలో జరిగే పరిస్థితులపై మనము అవగాహన ఒకసారి చేసుకోవాలి. అసలు దీని అసలు ఏంటి, దీని ప్రభావం ఏంటి? యాహ్! అవును. ఇంత ఓపెన్ గా ఒక దేశం వచ్చి ఒక దేశాన్ని తీసుకోకపోవడము, ప్రపంచ దేశాలన్నీ దీన్ని ఎలా చూడాలి? అంటే మిగతా దేశాల పరిస్థితి ఏంటి? యెస్. చిన్న చిన్న దేశాలు ఏదైతే ఉన్నాయో వారి వద్ద ప్రధాన వనరులు ఉండొచ్చు. ఇప్పుడు తిరిగి చూస్తుంటే వెనిజులాలో ఆయిల్ డిపాజిట్స్ ఎంత ఉన్నాయో అంతే మొత్తం గోల్డ్ కూడా ఉందంట. సో, ఓహ్! ఇప్పుడు ఏదైనా దేశంలో ఒక న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయనుకోండి, సహజ వనరులు ఉంటే వారు ఆ దేశంలో గిన అణ్వాయుధాలు లేకుంటే ఇంకా ఆ దేశం భయపడుతూ బతకాల్సిందే. ఎందుకంటే ఎప్పుడైనా వచ్చి ఏ దేశం, అమెరికా గాని ఇంకో దేశం గాని వారిని ఆక్యుపై చేసుకొని వారి స్వతంత్రాన్ని హరించి ఇంకొకరికి బానిసగా బతికే అధికారం వచ్చే సమయం ఉంది. సో, కాబట్టి ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు ఒక మేలుకొలుపు. వారందరూ కూడా, అంటే అంటారు కదా థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేసి, వీరందరూ కూడా ఈ ఈ వీటిని సంఘటితమయ్యి కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఏ దేశమైనా కూడా అలైన్స్ పెట్టుకోవాలండి. ఖచ్చితంగా కూడా ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకొని ఇలాంటి ఆధిపత్యాన్ని వచ్చినప్పుడు, ఇప్పుడు నాటో గురించి మీకు తెలుసా అండి? నాటో అనేది యూరోప్ లో ఒక పవర్ఫుల్ అలై. అంటే హిట్లర్ ఒకసారి ప్రపంచాన్ని మొత్తం వణికిస్తే, రెండో వరల్డ్ వార్ జరిగినప్పుడు, ఆ వరల్డ్ వార్ అయిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా యూరోప్ లో ప్రధానంగా ఒక దేశంపై అటాక్ చేస్తే నాటోలో ఉన్న సభ్య దేశాలన్నిపై అటాక్ అనే విధంగా నాటో బలంగా ఒకటి ఫామ్ అయ్యి వాళ్ళందరినీ కూడా రక్షించుకుంటున్నాయి. ఇప్పుడు ఏదైతే రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తుందో, యుక్రెయిన్ నాటోలో చేరడానికి వెళ్ళింది. మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మాకు రష్యా మీద డామినేషన్ ఉందని. మీరు చేరొద్దు అని రష్యా ఈరోజు 3 ఏళ్లుగా పోరాటం చేస్తుంది. ఎందుకంటే నాటోలో ఒకసారి సభ్యత్వం తీసుకుంటే, ఆ దేశం మీద దాడి జరిగితే ఇతర దేశాలన్నీ కూడా వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. యాహ్! యాహ్! అలాగే మన ఇతర చిన్న దేశాలన్నీ కూడా సంఘటితమయ్యి ఒక ప్రధాన బలంగా ఎదగాలి. లేదంటే మనం ఈ సామ్రాజ్యవాదం వైపు, అంటే ఎప్పుడో మర్చిపోయిన సామ్రాజ్యవాదం తిరిగి మన కళ్ళకు కట్టగట్టుగా కనపడుతుంది. సో, అమెరికన్ ఇంటెలిజెన్స్ FBI అనేది చాలా బలంగా ఉంది, మరొకసారి నిరూపితమైంది. ఎందుకంటే కాకస్ ఏదైతే ఆ ఊర్లో వెళ్ళి అరెస్ట్ చేశారో, 3 సంవత్సరాల నుంచి దీని మీద ప్లానింగ్ జరిగిందని, దాన్ని ఎలా అందులో ఆ ఏజెంట్లు వచ్చి పాతుకొని పోయి ఆ ఉద్యోగాలు పొంది ఆ ప్రెసిడెంట్ హౌస్ లో కూడా ఉద్యోగాలు చేస్తూ ప్రతి నిమిషం సమాచారం ఇస్తూ ఎవరిని ఎక్కడ నిర్బంధించాలనే ప్లానింగ్ వాళ్ళు పక్కాగా చేసి దీన్ని చాలా సులువుగా, అంటే ఏదో అంటారు చూసారా, వెళ్ళి ఒక గ్యాంగ్స్టర్ ని అలా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చిన విధంగా అలాగే ఒక ప్రెసిడెంట్ ని, అది కూడా కళ్ళకు గంతలు కట్టి ఒక అవును. కుటుంబాన్ని, తనతో పాటు కుటుంబాన్ని తీసుకురావడం అనేది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. బట్ దీనివల్ల గ్లోబల్ ఇంప్లికేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. బట్ అమెరికా మరొక్కసారి కూడా బలపడుతుంది. అది ఏదైతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నిదానంతో
2025 మొత్తం మనకు షాక్లు ఇచ్చాడు ట్రంప్. ప్రపంచ దేశాలన్నిటికీ టారిఫ్లు అంటూ, అవును. H1B వీసాలు అంటూ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ ప్రపంచాన్ని భయపెట్టిన ట్రంప్ ఇప్పుడు ఇంకొక అవతారం తీసుకొని ఈసారి అసలైన రూపంలోకి వచ్చాడు. దేశాధ్యక్షుల్నే తీసుకొని దేశాలను మొత్తం లొంగ తీసుకునే ఒక మోడ్ లో వచ్చాడు. అమెరికా గ్రేట్ అగైన్ అంటే అందరూ అమెరికాని ఒక గొప్ప దేశంగా తయారు చేస్తారనుకున్నాను, కానీ పూర్వపు సామ్రాజ్యవాదము ఇంపీరియలిజం వైపు తీసుకెస్తారని ఎవరు కూడా అనుకోలేదు. అవును. ఇది మనలాంటి దేశాలు, భారత్ లాంటి దేశాలు వీరికి మేలుకొలుపు. ఎందుకంటే మనం అమెరికాతో శత్రుత్వం చేయలేము, మిత్రుత్వం చేయలేము చేయలేము. అనేది మన పరిస్థితి Correct. అలా ఉంటది. కరెక్ట్. సో అమెరికాతో పాటు ప్రధానంగా ఎదుగుతున్న బ్రెజిల్ లాంటి దేశాలు కూడా, ఎందుకంటే వాళ్ళు దగ్గరగా ఉన్నారు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు ట్రంప్ నిన్న, వెస్ట్రన్ హెమిస్ఫియర్ అమెరికా వెస్ట్రన్ హెమిస్ఫియర్ లో ఏ దేశం ఆధిపత్యం మేము ఒప్పుకోము, అంటే సౌత్ అమెరికాలో ఉన్న దేశాలన్నీ కూడా మేము చెప్పినట్టు వినాలి, లేదంటే శాంక్షన్స్ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంకా ఎదురిస్తే మీ దేశాధ్యక్షుల్ని, మీ దేశాన్నే మా ఆధీనంలోకి తీసుకుంటామని ప్రెస్ మీట్ పెట్టి డిఫెన్స్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్, తర్వాత అమెరికా అధ్యక్షుడు క్లియర్ గా ప్రపంచానికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. సో మన దేశం కూడా అమెరికాతో ఒక సంబంధాన్ని ఆలోచించుకోవాల్సిన తరుణం ఉంది. మనం ఎటువైపు, ఎందుకంటే మనం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. మనము స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండే ప్రతి దేశంతో చేయి కలుపుతాం. సామ్రాజ్యవాదానికి మన దేశంలో చోటు లేదు, మన ఆలోచనలో కూడా చోటు లేదు. అందుకే మనకి ఇదంతా ఎందుకు ఇంత ఆశ్చర్యంగా చూస్తున్నామంటే, ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా అని ఎందుకు అంటున్నామంటే అది మన భావాలు అలా ఉన్నాయి. సో వీటన్నిటిని ప్రపంచం అంతా కూడా చూసి అమెరికాతో ఉన్న సంబంధాలు, తర్వాత టెక్నాలజీ ఎదగాలండి. అమెరికా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిందంటే వారి ఎగ్గొన్న అణ్వాయుధాలు కేవలం టెక్నాలజీతో తెచ్చుకున్నారు. మనం కూడా టెక్నాలజీ పెంచుకొని, మన సామర్థ్యాన్ని పెంచుకొని, మనల్ని మనం సొంతంగా కాపాడుకుంటే ఏ దేశాలు కూడా ఇటువంటి చర్యలకు పూనుకోవాలండి. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.